ఓట్ చోరీ క్యాంపెయిన్ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళారు. ఆ విషయాన్ని దృష్టి మరల్చడానికి ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెట్టారు. ఎందుకంటే పార్లమెంట్లో ఓట్ చోరీ మీద చర్చ జరగొద్దు, బీహార్ ఎన్నికలలో జరిగిన లోపాలను చర్చించొద్దని మళ్ళీ నేను ఈ మధ్యలో 4-5 రోజుల క్రితం సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కొత్త కేసు పెట్టారు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వంలో, ఈ పార్టీలో, ఈ ప్రజలలో ఉన్న ప్రతి వాడు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, మోడీ, అమిత్ షా పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాము. ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తున్నాం. మీరందరూ గట్టిగా చప్పట్లతో ఆమోదం తెలపండి. ప్రభుత్వం రచిస్తున్న అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదిక మీద మనము చర్చకు పెట్టాలి. ఈరోజు సంక్షేమానికి సంబంధిస్తే రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 65,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు కావచ్చు. మీరందరూ కూడా ఆ విషయం మీద దృష్టి పెట్టాలి. ఉన్న ప్రభుత్వాన్ని నడపడమే కాదు, 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 100 సంవత్సరాల స్వతంత్ర ఉత్సవాలు జరుపుకునే టైంకి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు ప్రణాళికలు చేసుకున్నాం. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 13 వరకు కార్యాచరణ తీసుకొని మనం తిరుగుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులకు నా సూచన, 1 కోటి మందికి 1 కోటి చీరలు ఇవ్వాలని పెట్టుకున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలు, 65 లక్షల మందికి 18 ఏళ్ళు పైబడ్డ ప్రతి ఆడబిడ్డకు చీర రూపంలో సారె పెడుతుంది ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి చీర చేరే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మొట్టమొదట ఇక్కడ ఉండే జిల్లా పార్టీ అధ్యక్షులకు నేను ఇస్తున్న టాస్క్, ఏ ఆడబిడ్డ కూడా నాకు చీర రాలేదని చెప్పొద్దు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మున్సిపాలిటీలలో 35 లక్షల చీరలు ఇస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. డిసెంబర్ 9 లోపునే పూర్తి చేయాలనుకున్నాం, పూర్తి కాలేదు. ఇప్పుడు మీరు ఇది పూర్తి చేసుకోవాలి డిసెంబర్ నెలలో. డిసెంబర్ నెలలో ఈ చీరలన్నీ 65 లక్షల గ్రామీణ ప్రాంతాలలో ఉండే ఆడబిడ్డలకు 65 లక్షలు చీరలు చేర్పించాలి. ఈరోజు మనము మచిలీపట్నం పోర్టుకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్తో పాటు ట్రైన్ ఫెసిలిటీ కలిపి పోర్టు కనెక్టివిటీ పెంచుతున్నాం పరిశ్రమలను ఆకర్షించడానికి. సో ఇవన్నీ కార్యక్రమాలు, ఈ రోడ్లు కానీ, మెట్రో కానీ, అదేవిధంగా మనము హై స్పీడ్ రైళ్ల గురించి వినడం, బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం. జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు, ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇయ్యారని కేంద్రంతో కొట్లాడి ఇవ్వాలా. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు, నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు, ఈ దేశానికి ప్రధానమంత్రి. గుజరాత్కి ఏమేమి ఇచ్చినావో తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు. ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు.